మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మంత్రులు ప్రస్తుతం కొంతమంది ఉన్నటువంటి ఆ 11 మంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళ చాలామంది నాయకులందరూ కూడా మొత్తం హైదరాబాద్లో మూకుమ్మడిగా ఏబిఎన్ కార్యాలయం మీద దాడి చేయడానికి ఆ ప్లకార్డులు పట్టుకొని వచ్చి వాళ్ళందరితో కూడా చాలా రాసాబాస జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, మరి ముఖ్యంగా అంబటి రాంబాబు చేతిలో ఉన్న ప్లకార్డు చూసి అందరూ కూడా నవ్వుతున్నారు. అదేంటంటే, మహిళల్ని కించపరిచేలా మాట్లాడడం న్యాయం కాదు, మహిళలకు గౌరవం ఉండని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. మరి అయితే మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి కావచ్చు, మావిగనికి సంబంధించి కావచ్చు, ఏబిఎన్లో టెలికాస్ట్ అయినటువంటి ఒక వీడియో గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా అసలు ఈ విధంగా జర్నలిజం విజువల్ దిగదారుతారా, మహిళల గురించి మా మహిళల గురించి ఇలా మాట్లాడతారని చెప్పేసి మూకమ్ముడిగా ఒకేసారి వచ్చేసారండి. దాడి చేయడానికి ప్లకార్డులు పట్టుకుని మొత్తం వచ్చేసారు. అడిగితేనేమో మహిళల గురించి తప్పుగా మాట్లాడాడు, క్షమాపణ చెప్పాలి, బయటికి అని చెప్పేసి నిజంగా చెప్పలేని మాటలతో ఆయన దూషిస్తున్నారు రాధాకృష్ణ గారిని. మరి ఇప్పుడు వీళ్ళు చేసే వ్యాఖ్యల గురించి, వాళ్ళు చేస్తున్న నిరసనల గురించి మీరేమంటారు మీ మాటల్లో? రాధాకృష్ణ గారు ఇలాంటి ఉడతూపులకు భయపడే రకం కాదు. ఇలాంటివి చాలా జరిగినాయి. వాళ్ళ నాన్నగారి టైం నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి టైం నుంచి కూడా, రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఆయన మీద దాడులు జరిగినాయి. 5 సంవత్సరాల్లో ఆయన పత్రిక ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండా ఏ విధంగా చేశాడో అన్నీ చూశాడు ఆయన. ఇలాంటి ఆయనకి కొత్త కాదు. ఆయన నిన్న కొంచెం పురుష పదజాలం వాడాడు, కాదని అంటలేదు. అక్కడ దీని గురించి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒక విషయాన్ని మనం తీసుకుంటే, రాధాకృష్ణ గారు అట్లాగే రామోజీరావు గారు కావచ్చు, ఆయన ఈనాడు, ఈయన ఆంధ్రజ్యోతి, మామూలుగా వాళ్ళు మాట్లాడేది ఏంటి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే దుష్ట చతుష్టయం, వీళ్ళిద్దరిని మాట్లాడతాడు. అటు వెళ్ళేసి బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడతాడు, వీళ్ళందరి గురించి మాట్లాడతారు. ఈ పచ్చ పత్రికలో అని చెప్పని అతను మాట్లాడుతూ ఉన్నాడు. సాక్షి పత్రిక, ఈ పచ్చ పత్రికల్లో 95 నుంచి, అంతకుముందు 83 అన్నగారు ముఖ్యమంత్రిగా ఉండి 89 దాకా వరకు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ పచ్చ పత్రికల్లో అప్పుడు అన్నగారి గురించి కావచ్చు, తర్వాత 95 నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, కొన్ని వందల సార్లు ఏదన్నా సమస్య ఉన్నా, రైతుల సమస్యలున్నా, ఉద్యోగస్తుల సమస్యలున్నా, లేకపోతే ఎక్కడ ఏదన్నా ఇబ్బందుల కార్యక్రమాలు ఎదురైనా, ప్రభుత్వ పరంగా ఏదన్నా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఎండగడుతూ రాసింది వీళ్ళు. అలాగే వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కూడా దీని గురించి డిబేట్లో మాట్లాడుతూ ఉంటారు. నీ సాక్షి దినపత్రికలో కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమంలో కావచ్చు, 5 సంవత్సరాల నీ పరిపాలన మీద కానీ, అతను మాట్లాడే రాతల మీద కానీ, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ రోజైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఒక్క మాట చూపించండి. దాంట్లో ఇతనే కూడా దొరకవండి, లేవు అసలు కదా. మరి ఎవరు వాళ్ళ అనుబంధ దాంట్లో కూడా ఆ విధంగానే కొనసాగిస్తూ ఉన్నారు. మరి వీళ్ళు పచ్చ కావేర్ల కమ్మి పచ్చపత్రికల తరపున పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా, జగన్మోహన్ రెడ్డి ఏదన్నా నిర్ణయాలు తీసుకుంటే దాని గురించి ఈ పత్రికలో రాస్తున్నారా లేదా? ఏబిఎన్ ప్రసార మాధ్యమంలో అతను లైవ్ ఇస్తున్నారా లేదా? అసలుకి వాస్తవాలు మాట్లాడుకుంటే ఇదే ఏబిఎన్లో, ఈనాడులో కావచ్చు, ఎక్కడన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎక్కడ చిన్న చితక నియోజకవర్గాలు తప్పులు జరిగినా ఆ నాయకులు కానీ ఎమ్మెల్యేలు చేసినా కూడా వాటన్నిటి బహిర్గతంగానే చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వేరే దాంట్లో కావచ్చు, వీళ్ళు స్పష్టంగా మొదటి పేజీలో దాని గురించి విమర్శిస్తూ రాస్తున్నారు. వీళ్ళు ప్రజల్లో కూడా తీసుకెళ్తున్నారు. కానీ వాళ్ళ పత్రికల్లో చివరి పేజీల్లో లోన్ ఏమన్నా రాస్తున్నారా? లేదు కదా. మొన్న విజయమ్మ గారు రాసిన లేకే లేదు. అదే కదా. మరి ఇప్పుడు వీకెండ్ కామెంట్లో రాధాకృష్ణ గారు దీని గురించి మాట్లాడిన విషయాలు రాసి ఆడవాళ్ళ గురించి ఇలా రాస్తారా అంటే దాని అర్థం ఏ విధంగా ఉంది? సరే, అది పొరపాట గ్రహపాట అనేది తీసి పక్కన పడేస్తే కొన్ని విషయాలు మనం కూడా ఎంకరేజ్ చెయ్యం, అందుట్లో అనుమానమే లేదు. తప్పును తప్పు అంటాం, ఒప్పును ఒప్పు అంటాం. ఇప్పుడు ఈ లెక్కన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి దినపత్రిక మీద, సాక్షి ప్రసార మాధ్యమం మీద ఎన్నిసార్లు కార్యకర్తలు దాడులు చేయాలి నాకు చెప్పండి. ఇప్పటివరకు అసత్యాలు. నిన్నగాక మొన్న ఏదైతే చట్టసభల్లో 1వ తారీఖు నాడు లోక్సభలో, 2వ తారీఖు నాడు రాజ్యసభలో ఆమోదం పొందితే దాన్ని డైవర్ట్ చేయడానికి మావిగన్ అని చెప్పి అతను బయటికి తీసుకొస్తే మావిగన్ గురించి చర్చించుకుంటున్నారని రాశారు తప్ప దీని గురించి ఏమైనా రాశారా? వాళ్ళు పత్రికలు, పత్రికా విలువలు, పాత్రికేయ మిత్రులు, పత్రికా అధిపతులు ఎలా ఉండాలని చెప్పి వాళ్ళు చెప్తే రాధాకృష్ణ గారు నేర్చుకోవాలా?
పోనీ ఇలాంటి ఉడతూపులకి ఏమన్నా భయపడే రకమా రాధాకృష్ణ గారు? ముఖ్యమంత్రులకే భయపడ్డు. మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడలేదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భయపడలేదు, 10 సంవత్సరాలు తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ని చూసి భయపడలేదు, అదే కదా. వ్యాపార ప్రకటనలు ఇవ్వకపోయినా భయపడలేదు, ఆయన ముందుకు నడుపుకుంటూ తీసుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు మీరు ఒక 100 మందో 200 మందో లేకపోతే కొన్ని వేల మందో వస్తే భయపడతాడా? భయపడే రకమా రాధాకృష్ణ అనే వ్యక్తి? ముందుగా ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ట్రాప్లో పడొద్దు అని చెప్పని రాధాకృష్ణ గారు పదే పదే కూటమి వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఫలానాడు తప్పు చేస్తున్నారని హెచ్చరిస్తున్నాడు, రెవెన్యూలో తప్పులు జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నాడు, ఎమ్మెల్యేలు తప్పులు చేస్తే హెచ్చరిస్తున్నాడు, దాన్ని సరి చేసుకుంటున్నారు. ఈరోజు ఎక్కడ ఆయన మొమ్మాట పట్టలేదుగా, చాలా విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాడు కదా. చర్చ డిబేట్లో పెడుతున్నారు, ఉదయం పూట కావచ్చు సాయంత్రం పూట కావచ్చు, దాని గురించి విశ్లేషణ చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా కావాలి, రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, అన్యాయం జరిగిన రాష్ట్రాన్ని ఏ విధంగా న్యాయం చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారి సూచనలు కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఏం జరుగుతుందో చెబుతున్నారు. మొమ్మాట పట్టలేదు ఆయన వీకెండ్ కామెంట్స్లో. గతంలో 2 సార్లు ఆయన ఎంత మొహమాటం లేకుండా ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఇవన్నీ వాళ్ళకి తెలియ కాదు. ఇప్పుడు వాళ్ళ గురించి ప్రజలు మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక దారి కావాలి ఈరోజు ప్రజల మధ్యకి రావడం కోసం. ఓకే, ఆ దారిలో వాళ్ళు ఏదో మాట్లాడితే ఈ శ్రేణులు దాన్ని విమర్శిస్తూ మళ్ళీ సోషల్ మీడియాలో తిప్పుతున్నవి వాళ్ళకి కావాలి. ఓకే ఓకే ఇక్కడేంటి రాధాకృష్ణ గారు నిన్న వీకెండ్ కామెంట్స్లో ఆయన ఉదాహరించిన దాన్ని బేస్ చేసుకొని ఈరోజు వీళ్ళు మళ్ళీ లైవ్లోకి వచ్చారు. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా లేకపోతే వీళ్ళు ఏ విధంగా బెదిరించాలని ప్రయత్నం చేసినా బెదిరిపోయే రకం కాదు రాధాకృష్ణ గారు. చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు ఆయన్ని. ఆయన ఎన్ని చూశాడు, మీరు చేసినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నాడు. ఏమి చేయాలనుకున్నా కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పటికీ కొనసాగించుకుంటూ వెళ్తానే ఉన్నాడు. భవిష్యత్తులో కూడా ఇలానే ఉంటాడు ఆయన, అందులో అనుమానమే లేదు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. ఆయన మాట్లాడే మాటలు ఒక్కోసారి ఆయన రాతలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే ఆయన ఏమి మానుకోడే. పోనీ చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ ఏంటిది అని చెప్పి ఆయన కూడా అడగడే. విమర్శలను స్వీకరిస్తాడు ఆయన. తప్పులు ఎక్కడన్నా జరుగుతుంటే చెప్పమనే చెబుతాడు ఆయన, సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే కదా పదే పదే ఈ పత్రికల్లో వచ్చింది వీటి మీదే కదా. ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోండి అని చెప్పి పదే పదే చెబుతుంది ఆయన. అధికారులు పనితీరు మార్చుకోండి అని చెప్పి పదే పదే చెబుతుంది. ఏ అధికారిని సమర్థించట్లేదే రాధాకృష్ణ, ముఖ్యమంత్రి గారిని సమర్థించట్లేదే. పొరపాటు జరిగితే చూపుతానే ఉన్నాడు కదా. అంటే ఆ రోజు మాత్రం మీకు ఆనందం. దాన్ని బేస్ చేసుకొని మీ దాంట్లో మీడియాలో చర్చలు పెడతారు, మీ దాంట్లో ప్రత్యేకంగా రాస్తారు. ఫలానా దాంట్లో ఎట్లాగన్నారు, ఫలానా దాంట్లో ఎట్లాగన్నారు, ఫలానా పత్రికలు ఈ విధంగా రాశారు. అదే కదా, మీ ఛానల్లో ఇలా రాశారని వాళ్ళే చెబుతారు, దాన్ని ఉదాహరణ తీసుకొని వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ ఇప్పుడు అదే ఛానల్ ఏదైనా ప్రచురితం అయితే మాత్రం అది తప్ప. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఏదొచ్చినా తట్టుకోలేరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటే వాళ్ళకి సమ్మగా ఉంటుంది. అంటే వాళ్ళ దాకా ఏది రాకూడదు. అదేలేండి, వాళ్ళకి నచ్చినప్పుడు మంచి, నచ్చినప్పుడు చెడు. ఓకే, ఇట్లాంటి వాళ్ళని అందుకే నేను అంటున్నాను, ఇలాంటి వాళ్ళని పట్టించుకునే రకం కాదు రాధాకృష్ణ అనే వ్యక్తి. మరి వీళ్ళు బయట అంతమంది క్షమాపణ చెప్పాలి, వ్యక్తిగత దోషులకు దిగుతున్నారు వీళ్ళు. మరి దిగుతారు, అవి వాళ్ళ సహసిద్ధంగా వచ్చినాయే కదా. ఓకే, రేపొద్దున దీన్ని కూడా నెక్స్ట్ వచ్చే వీకెండ్ కామెంట్లో రాస్తాడు ఆయన. అంతే అంటారా? అంతే, అనుమానం ఏముంది. వీళ్ళని చూసి బెదిరిపాడు కదా. లేదంటే రేపు ఎడిటోరియల్లో కూడా రాయొచ్చు. వీళ్ళని ఎండగడతాడు, నడిబజార్లో బట్టలు ఉడదీస్తాడు, అందులో అనుమానం ఏం లేదు. వీళ్ళు చేసే అకృత్యాలన్నీ రాశాడు, రోజు పెంచుతాడు. ఆయన ఇంకా ఘాటుగా రాస్తాడు, అందులో అనుమానం ఏం లేదు. దాంట్లో వెనక ముందు ఆలోచించే రకం కాదు, వెనకడుగు వేసే రకం కూడా కాదు. నాకన్నారు అంబటి రాంబాబు ప్లకార్డు పట్టుకుంటున్నాడు అంటే, ఆ పార్టీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేం లేదు. వాళ్ళ గురించి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు మర్చిపోయారు వాళ్ళని. ఈ పాలకులు కూడా మర్చిపోయే విధంగా చేయగలిగితే చాలు. అదే కదా రాధాకృష్ణ గారి అంతరంగం కూడా. తప్పులు చేసిన వాళ్ళని శిక్షించమంటున్నాడు, తప్పులు చేయకుండా చూసుకోండి అంటున్నాడు. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, మీరు ప్రచారం చేయలేదని చెబుతున్నాడు, ప్రచారం చేసుకోవట్లేదని చెబుతున్నాడు. మంచి సూచనలు చేస్తాడు, తప్పు చేస్తే ఎండగడతాడు. సహసిద్ధంగా ఉంది ఆయన, నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తాడు. దమ్ముండ ఛానల్ అంటారు కదా ఏబి అని. అదే కదా, ట్యాగ్ లైన్ అది ఉంటుంది. కాబట్టి ఆయన దమ్ముగానే ప్రవర్తిస్తూ ఉంటాడు. మడమంది ఇప్పుడు పారిపోడు, రకరకాల విన్యాసాలు వేయడు. శాసనసభలో ఒకటిగా, రాజ్యసభలో ఒకటిగా, లోక్సభలో ఒకటిగా, వాళ్ళ నాయకులు మాట్లాడికి వ్యతిరేకంగా మళ్ళీ మన అధినాయకుడే వచ్చి మాట్లాడాడు, చూసాం కదా మావిగన్నానని. ఇవన్నీ ఆయన చేయడు, వాళ్ళ మనుషులు కూడా చేయనీయడు. మొహమాటం లేకుండానే మాట్లాడతాడు ఆయన. అదేవిధంగానే ముందుకెళ్తాడు. కాబట్టి ఆయన ఆ పత్రికకి, ఆ ప్రసార మాధ్యమానికి ఈరోజు ఆదరణ ఉంది అంటే కారణం అదే. ప్రతిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండి దుశ్చయం అని చెప్పని వీళ్ళందరి గురించి మాట్లాడినప్పుడు లేని ఇబ్బందులు, వాళ్ళ చెల్లెల గారి మీద చీరల మీద మాట్లాడలేని ఇబ్బందులు, ఆ రోజు మా ఆడవాళ్ళు కాదు, వాళ్ళ తల్లిగారు, ఇంకో చెల్లెలు డాక్టర్ సునీత గారు, వాళ్ళ గురించి ఏ విధంగా వాళ్ళ సోషల్ మీడియాలో ఏ విధంగా రాశారో చూస్తూనే ఉన్నాం కదా. మరి దాన్ని సమర్థించిన ముఖ్యమంత్రి ఎవరు? అతను. మరి ఈ ముఖ్యమంత్రి గారు
అలాంటి వ్యక్తులను తీసుకొచ్చేసి జైల్లో కూర్చోబెట్టాడు. ఉమ్. మహిళలకి ఎవరు గౌరవిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇలాంటి ఎన్ని చేసుకున్నా కూడా ఆయన పట్టించుకునే రకం అయితే కాదు, ప్రజలు కూడా పట్టించుకోరే వాళ్ళ గురించి. సో వీళ్ళు ఎన్ని చేసినా వీళ్ళు చూసేవాళ్ళు లేరంటారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.